మీరు శక్తివంతమైన వ్యక్తి కావాలి అంటే ఖచ్చితంగా ఈరోజే ఇవన్నీ పూర్తిగా మానుకోవాలి. ఒక శక్తివంతమైన వ్యక్తిగా బలంగా మీరు మారాలి అంటే ముందుగా మన లోపాలను పూర్తిగా గుర్తించి ఇక అవన్నీ కూడా మన అభివృద్ధికి అడ్డుగా నిలుస్తాయని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని చెడు అలవాట్లను, అనవసరమైన భావోద్వేగాలను, అలానే మన సమయాన్ని వృధా చేసే క్రియల్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఇందులో ముందుగా సంకోచం. నువ్వు శక్తివంతంగా మారాలి అంటే మొదటిగా భయం, అలానే సంకోచాన్ని మానేయాలి. భయం అనేది మన మనసుని పూర్తిగా బంధించే సంకెళ్ళ లాంటివి. సంకోచం నీ సత్తాని బయట పెట్టకుండా నిరోధించే కట్టడి లాంటిది. ధైర్యంగా ముందుకి అడుగుపెట్టు. తప్పులు చేయడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నించకపోవడం నిజమైన ఓటమి. జీవితంలో గొప్పవాళ్ళవ్వాలంటే ముందుగా అపరాధ భావం లేకుండా ప్రయత్నించాలి. ఇక రెండవది అసూయ. ఇతరుల విజయాన్ని ఓర్పుగా చూడలేకపోవడాన్ని మానేయండి. ప్రతి వ్యక్తి ప్రయాణం వేరైంది. ఇతరులు ఎక్కడ ఉన్నారో చూసి అసూయపడడం కంటే నువ్వు ఎక్కడ ఉండాలి అనేది అనుకుంటున్నావో దానిపై నువ్వు దృష్టి పెట్టు. అసూయ అనేది మన శక్తిని పూర్తిగా బయటకి పోనివ్వకుండా లోపలే కాల్చివేస్తుంది. ఇక ఇతరుల విజయాన్ని ప్రేరణగా నువ్వు మార్చుకోగలిగితే నువ్వు కూడా విజయం వైపు పయనించగలవు. ఇక మూడవది అలసత్వం. ప్రతిరోజు నీ లక్ష్యం కోసం ఓ అడుగు వెయ్యడంలో ఆలస్యం అనేది నువ్వు చేయకూడదు. తరువాత చేస్తానులే అనే ఆలోచనలని ముందు విడిచిపెట్టు. సమయం ఎప్పుడూ వేచి ఉండదు. అలసత్వం అనేది అవకాశాలను చిదిమేసే నిదానమైన విషం లాంటిది. చిన్న చర్య అయినా సరే దాన్ని ఈరోజే చేయండి, వాయిదా వేయద్దు. రోజు నీ లక్ష్యం వైపు నడవాలి. పరిగెత్తకపోయినా పర్వాలేదు, కానీ నడవడం మాత్రం అస్సలు మానుకోకు. ఇక నాలుగవది ప్రతికూలమైన ఆలోచనల ధోరణి. నాకా శక్తి లేదు, ఇది నా వల్ల కాదు అని అనుకోవడం పూర్తిగా మానేయండి. నీ మనసే నీ శక్తికి మూలాధారం. నువ్వు నిన్ను ఎలా నమ్ముకుంటావో నువ్వు అంతే స్థాయిలో ఎదగగలవు. ప్రతికూల ఆలోచనల్ని పూర్తిగా విడిచిపెట్టి నేను చేస్తాను, చేయగలను, అభివృద్ధి చెందుతాను అనే దృఢత్వాన్ని అలవాటు చేసుకోండి. సానుకూలతతో నువ్వు కూడా ఊహించనంత శక్తివంతంగా మారగలవు. గుర్తుపెట్టుకో. ఇక ఐదవది తాత్కాలిక సుఖాల కోసం దీర్ఘకాల లక్ష్యాలను త్యాగం చేయడం మానుకోండి. సుఖం తక్షణంగా రావాలి అన్న తాపత్రయం మన లక్ష్యాన్ని గమ్యం చేరకముందే పక్కదారి పట్టిస్తుంది. శ్రద్ధ, సహనం, క్రమశిక్షణతోనే నువ్వు ఎదగగలుగుతావు. తాత్కాలిక ఆకర్షణల్ని పూర్తిగా నిరాకరించి నీ లక్ష్యాన్ని నిబద్ధతగా వెంబడించు. అప్పుడు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలరు. ఇక ఆరవది ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడడం మానేయండి. ప్రపంచం ఏ విధంగా నిన్ను చూస్తుంది అన్న దానికంటే నువ్వు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావో అదే ఇక్కడ ముఖ్యం. ఇతరుల అభిప్రాయాల్ని వినవచ్చు, కానీ అవి నీ మార్గాన్ని నిర్ణయించకూడదు. ఒక శక్తివంతమైన వ్యక్తి తన అంతరాత్మను మాత్రమే వినిపించుకుంటాడు. ఇక ఏడవది క్షణిక కోపం. స్పందించే ముందు ఆలోచించలేకపోవడం. ఇది మానేయాలి. కోపం మన శక్తిని చెత్త దిశగా మలుచుతుంది.
ఒక శక్తివంతమైన వ్యక్తి ఎప్పుడూ కూడా తన భావోద్వేగాలను నియంత్రించగలడు. ప్రశాంతతలోనే నిజమైన బలం అనేది ఉంటుంది. ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాల్ని ఉలిక్కిపడి ఊహించకుండా స్పందించకుండానే వదిలేయడం గొప్పతనానికి నిదర్శనమవుతుంది. శక్తివంతమైన వ్యక్తిగా మారడం అనేది అది ఒక మార్గం, అంతేకాని గమ్యం కాదు. ప్రతిరోజు ఒక మార్పు, ప్రతి నిర్ణయం ఒక అడుగు. మార్పు కోసం సూచనలు మాత్రమే నీ జీవితానికి నిజమైన శక్తిని తీసుకొని రావాలి అంటే నువ్వు నీ స్వరూపాన్ని, నీ విలువల్ని గుర్తించాలి. ఇతరుల్ని జయించే ముందు నీలోనే నీకు ఎదురైన శక్తిని జయించాల్సి ఉంటుంది. ఇక అదే శక్తి అవుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. చిన్న చిన్న విషయాల్ని ఎక్కువగా ఆలోచించడం మానేయాలి. మనసు ఒక బళ్ళెం లాంటిది. దాన్ని ఏ దిశగా మలచాలో మనమే నిర్ణయించాలి. చిన్న విషయాన్ని మనసులోకి తెచ్చుకొని అలానే దాచుకొని మళ్ళీ మళ్ళీ తిరగనొక్కినంత మాత్రాన ఆ సమస్యల నుంచి బయటపడలే. చిన్న మాటలు, తక్కువ విలువైన సంఘటనలు, ఎవ్వరూ కూడా ఊహించకుండా చేసిన విమర్శలు, ఇవన్నీ కూడా మనలో గంటల తరబడి తిరుగుతూ మన మానసిక శక్తిని వృధా చేస్తాయి. ఇవే మన పని సామర్థ్యాన్ని, అలానే సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కూడా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా క్షీణింపచేస్తూ ఉంటాయి. అసలు ఎందుకని ఎక్కువ ఆలోచించకూడదు? మొదటిగా మనశ్శాంతిని కోల్పోతాం. ఒక చిన్న తప్పు, ఒక చిన్న అపచారం గురించి మనసులో పదే పదే ఆలోచించడం వల్ల మనం పూర్తిగా మిగిలిన సమయాన్ని ప్రశాంతంగా గడపలేం. మనసు అనేది స్థిరంగా ఉండదు. ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటూ మనల్ని మనలోనే బంధించి వేస్తుంది. రెండవది, భావోద్వేగాల ఉధృతిని పెంచుతుంది. అన్ని విషయాల్లో కారణం అనేది వెతకడం, అర్థాన్ని పెట్టుకోవాలి అనుకోవడం మనలో ఒత్తిడిని ఎంతగానో పెంచుతుంది. ఇక దీన్నే అతిగా ఆలోచించడం అంటారు. ఇవి మన భావోద్వేగాలను నియంత్రించకుండా కోపం, బాధ, అసహనం ఇక అన్నీ కూడా మనపై అధికంగా ప్రభావాన్ని చూపేలా చేస్తుంది. ఇక మూడవది, తప్పుడు నిర్ణయాలను తీసుకునే ప్రమాదం ఉంది. చిన్న విషయంపై ఎక్కువగా ఆలోచించడం మనలో భయాన్ని కలిగిస్తుంది. భయం కలిగిన మనస్సుతో తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పుగా ఉంటాయి. మన నమ్మకాన్ని, నిబద్ధతను బలహీనంగా మార్చివేస్తాయి. కాబట్టి ప్రతి చిన్న విషయం గురించి అతిగా ఆలోచించడం పూర్తిగా మానేసి క్రమశిక్షణతో, ఆత్మవిశ్వాసంతో, నిజమైన శ్రమతో అత్యంత ఉత్తమంగా ఎదగండి. అలానే ఆనందంగా జీవించండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.